కేసీఆర్ ప్రజలకు ఇచ్చి తప్పిన హామీలేంటి? మరి ఇచ్చిన వాటి గురించి మనం ఇంతసేపు చెప్పుకున్నాం. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాం. మరి కేసీఆర్ హయాంలో జరిగిన తప్పుల గురించి మాట్లాడుకున్నాం. మరి కేసీఆర్ చేసిన తప్పు ఎక్కడుంది? కేసీఆర్ చేసిన తప్పు ఎక్కడుంది? జనాలను కలవలేం. నేను గతంలో కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ఇక్కడ రాసిన కదా కళ్యాణ లక్ష్మి, ఒక 4 గోడల మధ్యలో కూర్చొని చర్చించినప్పుడు కేసీఆర్కి వచ్చిన ఒక ఐడియా కళ్యాణ లక్ష్మి. ఓ 4 పేదోళ్ళను కలిసి ఉంటాయి, ఇంకేం ఆలోచన వస్తుండేనో. ఓ 40 మంది పేదోళ్ళతోటి చర్చిస్తే ఇంకేం ఆలోచన వస్తుండేనో. ఒక 4 ఊర్లు ఒక్కసారి తిరుగుంటే ఇంకేం ఆలోచన వస్తుండేనో. ఒక 4 జిల్లాలకు పర్యటిస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తుండేనో. ఎస్, ఎగ్జాక్ట్లీ. కేసీఆర్ ఏదైనా చేయలేకపోయాడు, ఎక్కడైనా ఫెయిల్ అయ్యాడు అంటే అది 100కు 100% జనాలను కలవలేకపోవడం. చాలామంది అంటారు ఏ కారణం లేక కేసీఆర్ ఓడిపోయినందుకు ఇప్పుడు జనాలను కలవలేదన్న కారణం ముందేసుకున్నా అంటారు. ఏ కారణం లేకుండా ఫస్ట్ బ్రదర్ ఒకరిని ఓడగొట్టరు, గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ అక్కడ ఒక కారణం ఉంటుంది. కారణాలు వెతుక్కోనే కదా ఒకరికి ఓటు వేయాలా వద్దా అని జనాలు నిశ్చయించుకునేది. అదే మన తోలుబొమ్మలాటనా, ఊరికి పోయి ఆడుకోనీకి? అట్లా కాదు కదా, అన్నీ చూసుకుంటారు. కొత్తోడు వచ్చిండు అవకాశం ఇవ్వాలే అని ఎందుకు అనుకుంటారంటే పాతోడి దగ్గర కొన్ని తప్పులు దొరికినప్పుడే. ఏ తప్పు దొరకలే, నువ్వు శ్రీరామచంద్రుడివి, ఎవరైనా రామరాజ్యం వద్దనుకుంటారా? మాట రామరాజ్యాన్ని ఎవరైనా వద్దనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. మరి ఇప్పుడు కేసీఆర్ రాజ్యాన్ని వద్దనుకున్నారంటే అక్కడ ఏదో లోపాలు జరిగే ఉంటాయి, తప్పులు జరిగే ఉంటాయి. జనాలని కలవలేకపోవడం, కలవాలనుకున్న నాయకులకు కలవడానికి సమయం ఇవ్వలేకపోవడమే కేసీఆర్ చేసిన తప్పు. ఆ తప్పు ఇవాళ రేవంత్ రెడ్డికి పట్టం కట్టింది. ఆబ్వియస్లీ అందులో సందేహమే లేదు. మరి ఆయన చేసిన మంచట్లో ఉన్నది, ఆయన చేసిన తప్పులు ఇట్లా ఉన్నాయి. మరి దీన్ని ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? ప్రజలు నిజంగా కేసీఆర్ను స్వీకరిస్తారా? ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ పోయి అంటే తమరి కొడుకో లేకపోతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గాను ఏదో ఒక రకంగా కేటీఆర్ గారు పోయి కొట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారు ప్రభుత్వం పైన కొట్లాడుతూ ఉన్నారు. కవిత గారు నిన్న మొన్న బీసీ నినాదం కావచ్చు, మహిళలకు సంబంధించి కావచ్చు, తనకు సంబంధించిన పోరాటం తను చేస్తూ ఉన్నారు. ఇంకొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ శైలిలో వాళ్ళు చేయాల్సింది చేస్తూ ఉన్నారు. బట్ ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి అంటే జనాలు బీఆర్ఎస్ పార్టీ అంటేనే జనాలకు గుర్తొచ్చే ఫస్ట్ నేమే కేసీఆర్. నాట్ కేటీఆర్, నాట్ హరీష్ రావు, నాట్ కల్వకుంట్ల కవిత, ఆర్ నాట్ అదర్ ఎమ్మెల్యేస్, నాట్ అదర్ ఎంపీస్, ఎవరు కూడా గుర్తురారు. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మన కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు గుర్తొస్తారంటే రేవంత్ రెడ్డి. పెద్ద పెద్ద సీనియర్లు ఉన్నప్పటికీ ఎందుకు రేవంత్ రెడ్డి గుర్తొస్తారంటే పడిపోయేది కాంగ్రెస్ పార్టీ, పండుకున్నది కాంగ్రెస్ పార్టీ, అయిపోయింది కాంగ్రెస్ కథ అనుకున్న కాంగ్రెస్ను లేపి కుసబెట్టి గెలిపించిండు. అది రేవంత్ రెడ్డి చేసిండు. ఆబ్వియస్లీ ఎవరైనా అది కాదు అంటే కాదన్నట్టుള്ള విజ్ఞతగా వదిలేస్తున్నాను తప్ప అది అందరికీ తెలిసింది. ఎట్లా ఉండి అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ పని, వచ్చింది బీజేపీగా ఆల్టర్నేటివ్ పోటీ ఇంకోటి ఏదైనా ఉంది బీఆర్ఎస్ కంటే అది బీజేపీ అనుకున్నాం. ఆ మాటను అబద్ధం చేసి నేను ఉన్నా అని చెప్పి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఎట్లా లేపిండో, దిశను ఎట్లా మార్చాడో మనందరం చూడుచున్నాం. అట్లా కాంగ్రెస్ పేరు చెప్తే రేవంత్ రెడ్డి గుర్తొస్తాడు. ఆబ్వియస్లీ అట్లనే దాని భుజస్కంధాల మీద మోసిండి బీఆర్ఎస్ పార్టీని ఇంతవరకు తీసుకొచ్చినందుకు. బీఆర్ఎస్ అంటే ఎవరికైనా కేసీఆర్ గుర్తొస్తారు. మరి గుర్తొచ్చే పేరే మీద అన్నప్పుడు మీరే కనిపించాలని ప్రజలు కోరుకోవడం తప్పులేదు. గుర్తొచ్చే పేరే కేసీఆర్ అయినప్పుడు ప్రజలు కేసీఆర్ మాకు కనిపించాలే, కేసీఆర్ మా కోసం కొట్లాడాలి అని ప్రజలు కోరుకోవడం తప్పేలేదు. ప్రజలు ఎందుకు కోరుకోవాలి కేసీఆర్ రావాలని? అసలు ప్రజల కోసం కేసీఆర్ కొట్లాడాల్సిన అవసరం ఏమున్నది? 14 నెలలు గడువిస్తున్నా అన్నాడు కదా, 14 నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్కు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఇక్కడ ఒక మాట, 14 నెలలు గడువు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? గడువు ఇవ్వాలనుకుంటే పార్టీ నాయకులు అందరూ ఇవ్వాలి. తొందర పెట్టొద్దు అనుకున్నా వాళ్ళకు ఒక ఏడాది సమయం ఇవ్వాలనుకున్నప్పుడు ఏడాది సమయం అందరూ ఇవ్వాలి. ఇస్తే అందరూ ఇవ్వలేకపోతే అందరూ కొట్లాడాలి. ఒక ఇద్దరు కొట్లాడతారు, ఒక ఇద్దరు సాటుగా ఉంటారు, ఒక ఇద్దరు వెనకాల ఉంటారు, ఒక ఇద్దరు ముంగట ఉంటారంటే దాన్ని జనాలు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు జనాలు కేసీఆర్ పైన ఇంకా బయటికి వెళ్ళట్లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారంటే 10 ఏళ్ళు అధికారాన్ని ఇచ్చారు కదా, 10 ఏళ్ళు అధికారాన్ని ఇచ్చారు కదా. నీకు 10 ఏళ్ళు ఓటేసినప్పుడు ఓ తూరి వాళ్ళు ఓటేయకపోతే వాళ్ళ తరపున నిలబడి కొట్లాడలేవా? ఏమవుతుంది? ఏం అరిగిపోతుంది?
ఏం కూలిపోతుంది? ఏమవుతుంది? జనాలే కదా, నీ కోట్లేసింది గాలే కదా, 10 ఏళ్ళ అధికారాన్ని ఇచ్చింది కూడా గాలే కదా. ఇప్పటికీ కూడా చాలామంది బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకునే బదులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిందంటే, ఇలా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి అయిందంటే జనాలు ఓట్లేందే అయిందా? ఈ తెలంగాణ బిడ్డల వల్లనే కదా కేసీఆర్కు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అనే పేరు వచ్చింది. ఈ తెలంగాణ బిడ్డల వల్లనే కదా, వాళ్ళు వేసిన ఓట్ల వల్లనే కదా, వాళ్ళు కేసీఆర్ని నమ్మినందుకే కదా ఇవాళ చరిత్ర చెరిపేయలేని ఒక పేరు, ఒక బిరుదు, ఒకటి మీకు చరిత్రలో ఒక పేజీ మీకు నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్. అది జనాలు ఇచ్చింది కదా. మరి మీకోసం జనాలు అంతా చేసినప్పుడు మీరు వాళ్ళ తరపున నిలబడలేరా? ఇప్పుడు వస్తామంటున్నారు కదా, ఇంకెప్పుడు వస్తారు? వస్తే ఏ రకంగా వస్తారు? రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ సమస్యలు ఏమీ లేవని వాళ్ళు చెప్పుకుంటారు. ఇక మీరు ఆబ్వియస్గా మీరు ఉన్నాయని చెప్తారు. ఉన్నాయా లేవా అని పక్కన పెడితే జనాలలో ఏం ఎదుర్కొంటున్నారని మన రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుకున్నాం. నిజంగా ఆటో కార్మికులు ఆగమైపోయినారు. రాజకీయంగా అరిసినన్ని రోజులు అరిసినరు, ఒరినన్ని రోజులు ఒరినరు. కానీ ఇప్పుడు ఏమైంది? ఆటో కార్మికుల గురించి ఎందుకు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు ఎందుకు మాట్లాడతలేదు? ఆటో కార్మికుల గురించి ఏమైంది? మహిళా సాధికారత గురించి ఏమైంది? రిజర్వేషన్ల గురించి ఏమైంది? రిజర్వేషన్లు పెంచాలి, ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్లు పెరగాలి అని గతంలో ప్రెస్ మీట్ పెట్టి దబాయించి మరీ విలేకరుల మీద మాట్లాడేది కదా. ఇప్పుడు ఏమైంది? ఆటో కార్మికుల గురించి మాట్లాడురి, మహిళా సాధికారత గురించి మాట్లాడురి, రిజర్వేషన్ల గురించి మాట్లాడురి. రైతులు ఆగమైపోతూ ఉన్నారు. గతంలో సూసైడ్లు జరిగిన ఇదే బీఆర్ఎస్కు ఫేవర్గా ఎవ్రీడే కథనాలు రాసే ప్రచారం చేసే నమస్తే తెలంగాణలో ఎగ్జాక్ట్లీ 20 days బ్యాక్ చదివిన వార్త 402 సావులు రైతులే జరిగినాయి. 402 సావులు రైతులే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఏడాదిలో అని ఇదే నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త. ఆ రైతుల గురించి మాట్లాడుర్రి. ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు కొట్లాడతలేరు? ఇంకెప్పుడు కొట్లాడతారు? ఎందుకు అని ఎన్నిసార్లు ఎందుకు అంటున్నా అంటే, వీళ్ళు మౌనంగా ఉండేసరికి 2 ఏళ్ళు గడిచిపోతుంది. తర్వాత ఇంకొక 2.5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో 2.5 ఏళ్ళు ఏం చేస్తారు? ఎలక్షన్ల ప్రచారం కోసం, ఎలక్షన్ల కోసం కొట్లాడతారు. ఈ ఎంటైర్ 5 ఇయర్స్లో ప్రజల సమస్యలు ఏడ తీరుతాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాలన మర్చిపోయి పొద్దున్న లేస్తే రాత్రి పండుకునేదాకా కేసీఆర్ జపం. ఫామ్ హౌస్లోకి వెళ్ళి వస్తాడు, ఫామ్ హౌస్లోకి వస్తాడు. ఆయన వచ్చినాడు వస్తాడు, సచ్చినాడు వస్తాడు. అయ్యేది అవుతుంది సారు, నువ్వు తెలంగాణ బిడ్డల కష్టాలు పట్టించుకో, తెలంగాణ బిడ్డల యొక్క బాధలు పట్టించుకో అంటే సారా పని చేయట్లే. పోనీ మీరు వస్తేనన్నా జరైనా పని చేస్తాడేమో, మీరు రమ్మంటే మీరు రాకపోతే. దయచేసి ఐ కైండ్లీ రిక్వెస్ట్, నేను చెప్తా ఉన్నా, రాజకీయ కక్షలు పక్కన పెట్టుండ్రి, మీరు రాజకీయ ఎత్తుగడలు పక్కన పెట్టుండ్రి. నిజంగా అంటే ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు, మామూలు ఒక ఎలక్షన్ వచ్చింది, రేపు అన్ననాడు ఒక ఎలక్షన్ ఉన్నది, ఇంకో 2 నెలలు 3 నెలల్లో ఏదో ఎలక్షన్ ఉన్నది అనుకో, 3 పార్టీల వారు పోతారు. 3 పార్టీల వారు పోయి బీజేపీడు బీఆర్ఎస్ వాడు ఇంత, కాంగ్రెస్ వాడు ఇంత, ఈ 2 పార్టీలు ఒకటే అని అంటారు. మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు పోయి కూడా సేమ్ అదే డైలాగ్. గతంలో మేము ఇంత చేసాం, వాళ్ళైతే చేసారా? వాళ్ళు ఏం చేశారు? కేంద్రం నుంచి ఏం తెచ్చారు? అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 తోడు దొంగలు అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ముచ్చట తీసుకున్నాం, బీజేపీని గెలిపించడానికే బీఆర్ఎస్ పనిచేస్తుందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అంటే ఒకరి మీద ఒకరు రాజకీయ విమర్శలు చేసుకోవడమే తప్ప, ఒకరికొకటి పుల్లబెట్టి ఒకరిని డిఫేమ్ చేయాలని చూసేవాళ్ళే తప్ప, ఒక్క రాజకీయ నాయకుడైనా, ఒక్క రాజకీయ పార్టీ అయినా కాలర్ ఎగరేసుకొని ఇది నా వర్క్, మీరు చేసిన వర్క్, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకటి చూపించి ఇది నేను మంచిగా చేసినా అని మీరు నమ్మితే, మీకు నా వల్ల న్యాయం జరిగితే మీరు నాకు ఓట్లు వేయరు, లేకపోతే ఓట్లు వేయకూరు అని అడిగే దమ్ము ఒక రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ నాయకుడికి ఉన్నదా? ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా చూస్తాం అట్లా? మీరు నన్ను నమ్మితేనే నాకు ఓటు వేయరు అని అడిగే దమ్ము ఎవరికైనా ఉన్నదా? ఆడికి పుల్లలు పెట్టాలి, ఈడికి పుల్లలు పెట్టాలి, వ్యతిరేకంగా పాటలు రాయాలి, వీళ్ళని పొగుడుకుంటూ పాటలు రాయాలి, మందులు పంచాలి, బీర్లు పంచాలి, ఫ్లెక్సీలు కొట్టాలి, సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి, పిల్లగాళ్ళకు దాపియాలి, చిచ్చులు పెట్టిపోయాలి, మత కల్లోలాలు, కుల కల్లోలాలు, ఉన్నోడు లేనోడు, అయినోడు కానోడు, ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు, ఇంత రొచ్చు రోత చేసే బదులు పాలన సరిగ్గా చేస్తే అయిపోతుంది కదా. నువ్వు కావాల్సిన జనాలకి ఇస్తే ఎవడేం చేస్తాడు చెప్పుండ్రి? ఎవడేం చేస్తాడు?
నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అంటారు కదా, అంజనేయుని గుడి లేదు ఊరు లేదు, కేసీఆర్ పథకం అందని గడప లేదు అంటారు కదా. ప్రతి గడపకు మీ పథకం అంది. నిజంగా ప్రతి ఒక్కరు సస్యశ్యామలంగా ఉండి ఏ రకమైన ఇబ్బంది తెలంగాణ బిడ్డలు పడకపోయి ఉంటే ఇవాళ ఓడిపోకపోతుంది. ఒక పథకమే కాదు కదా ప్రజలకు కావాల్సింది, ఏదో ఒక రూపకంగా అందిందన్నారు. ఏదో ఒక రూపకంగా అందిందంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకి కళ్యాణ లక్ష్మి వచ్చింది ఒకరికి, ఇంకోరింటికి కేసీఆర్ కిట్టు పోయింది, ఇంకోరింటికి దళిత బంధు పోయింది, ఇంకోరింటికి గొర్రెల పంపిణీ విషయంలో ఒక గొర్రెల సాయం అయింది, ఇంకోరికి మత్స్యకారులకు చేపల విషయంలో ఒక సాయం అయింది. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ఏదో ఒక రూపకంగా పథకం ప్రతి గడపకు పోయింది కదా, అయిపోయింది, నేను చేయాల్సింది ఏమీ లేదని అనుకున్నారు. కానీ నిరుద్యోగులు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ఎన్ని ఇబ్బందులు జరిగినాయి, ఎన్ని మర్డర్లు జరిగినాయి, క్రైమ్ రేట్ ఎంత పెరిగిపోయింది, కబ్జాలు ఎన్ని పెరిగిపోయినాయి, ఎమ్మెల్యేలు ఎంత దోపిడీ చేసిండ్రు, ఎంపీలు ఎంత దోపిడీ చేసిండ్రు, ఎంత దోసుకొని తిన్నారు, ఎంతమంది మీద కేసులు అయినాయి, ఎంతమంది బాధలు పడ్డరు, ప్రశ్నించిన మీడియా మిత్రులను ఎంత ఇబ్బందుల పాలు చేసిండ్రు, ఎంత భయభ్రాంతులకు గురి చేసిండ్రు, పోలీసు వాళ్ళు ఎన్ని లంచాలు తీసుకున్నారు, ఎన్ని కబ్జాలు చేసారు, గవర్నమెంట్ భూములు ఎన్ని కబ్జాలు చేసారు. ఇవన్నీ ఎట్లా జరిగినాక ప్రతి గడప గడపకు నా పథకం పోయిందంటే జనాలు సాటిస్ఫై అవుతారా, ఒప్పుకుంటారా? పథకాలు ఇవ్వనీకి మీరేం మాకు అంటే మా సొమ్ము మాకు ఇచ్చనీకి దానికి గొప్ప చెప్పుకుంటారు తప్ప, అధికారం ఇస్తే ఎవడైనా ఇస్తాడు పథకాలు. బట్ నిజంగా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలో ఒక పేదోడి కష్టం తీరాలి కదా, ఒక మధ్యతరతోటి జీవితం మారాలి కదా, అది చేసి సాధించి అప్పుడంటే సమంజసంగా ఉంటుంది.